అబ్బా, ఎంత ముద్దొస్తున్నాయో మీసాలు. పెనిమిటి పెనిమిటి అలా పెనిమిటి అంటాం మానవా? మా పుట్టింట్లో మొగుడిని అట్లాగే పిలుస్తారు. అది కాదు పెనిమిటి, అందరి మొగుడు పెళ్ళాలు మనలాగే పోట్లాడుకుంటారా? అంతేగా, పగలు పోట్లాట, రాత్రికి కొట్లాట, అదే సంసారం. అంటే ఏం తెలియకుండానే పిల్లాన్ని కన్నావా? అదే కాదు, 3 నిద్రలకి పుట్టింటికి వెళ్ళొచ్చాగా, మర్చిపోయా. అది కాదు బంగారం, ఇప్పుడు భార్యాభర్తల కోపం వస్తే రాత్రికి పాట పాడుకుంటారు. ఆ పాట ఎవ్వరూ వినకూడదు. రాత్రి కోపం వస్తే పగలు పాడతారు. ఇందాక నీ పాటల అదన్నమాట. అయితే ఈ రోజు నుంచి నాకు కోపం వస్తే మీరు, మీ కోపం వస్తే నేను పాట పాడాలి. అదన్నమాట. మరి నాకు రాకపోతే నేను నేర్పుతాగా. అయితే త్వరగా నేర్పు. నేర్పనా? నేర్పనా? మావా మావా, నేను నిన్నొకటి అడిగాను. ఒకటేంటి, చాలా అడిగావు. అడిగిన చాలాలో ఒక్కటంటే ఒకటి ముఖ్యమైంది. ఏంటది? మా అన్నయ్యకి నీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేసే విషయం. పార్వతి, ఈ కుండమార్పిడి విషయం నాకు ఇష్టం లేదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? చెప్పావు, కానీ మనసు మారొచ్చుగా. మారదు. మార్చుకో. చూడు పార్వతి, అక్కడ నా చెల్లెలికి ఏదైనా బాధ కలిగితే అది ఇక్కడ ప్రతిఫలిస్తుంది, ఇక్కడ నీకేదైనా బాధ కలిగితే అది అక్కడ ప్రతిఫలిస్తుంది. అందుకని అలాంటి ఆలోచనలన్నీ మానుకొని పడుకో, ఇంకేమొద్దు. అంతే, మంచం పైన పెళ్ళాం మీద ప్రేమ, మంచం దిగాక ప్రేమ తుస్సు, అన్ని తుస్సు, అదన్నమాట. ఎప్పుడు ఇంతే, ఎప్పుడు నా మాట విన్నారు కనుక. ఓహో శబాస్, పులికి మీసం పెట్టే మగాడెవర్రా అంటే నేనే. వెళ్ళొత్తందరా రే, నా కోసం 10 ఊళ్ళు దాటి ఇంత దూరం ఎందుకురా రావడం? తమ మీసాలకి పౌరుషం ఓ పక్క, మంచితనం ఓ పక్క ఉంటే చూసుకోవాలనిపించదా అయ్యా? తమ కోసం ఎక్కడికైనా ఎంత దూరమైనా వస్తారయ్యా. సెలవు. వెళ్ళొత్తానయ్యా. రే ఉండు. అమ్మా శారదా, తీసుకోరా, నీ కూతురు పెళ్ళని చెప్పావుగా. అంతే, ఇంట్లో వాళ్ళు ఎంత వాగినా గుర్తుండదు, కానీ ఊళ్ళో వాళ్ళ విషయాలన్నీ గుర్తుంటాయి. మా పుట్టింట్లో అయితే ఇలా జరుగుతుందా? పెళ్ళాల మాట వినబట్టి మా పుట్టింటికి అంత పేరు, అంత గొప్ప, అదనమాట. వీడొకడు, ఎందుకు ఏడుస్తున్నా? నేను ఒకదా నేడుస్తున్నాగా. అయ్యా, భరత సింహారెడ్డికి మీసం పెట్టడం కాదురా, నీకు చేతనైతే పెళ్లి చూపులకు వెళ్తున్నా నా కొడుకు పెట్టి మీసం. రే ఇట్లారా. నీకే మీసం లేదు, నీ కొడుకు మీసమా? పైగా భరత సింహారెడ్డి మీసం లాంటి మీసమా? అట్టగనయ్యా, కూర్చోరా. మీసం చెక్కమంటారా, గొరగమంటారా, గీకమంటారా, డోకమంటారా? మావాడి మీసాలు చూడగానే భరత సింహారెడ్డి మీసాలు కూసాలు కదలాలా, పెళ్లి కూతురు పడాలా? అయ్యా పడింది. ఏంట్రా పిల్ల? కాదు మీసం. ఏంట్రా ఇలా చేసావు? పెళ్లి చూపులకు వెళ్తే ఆడి చూసిన ఆడం కూడా అనుకోవాలనా? అనుకోవాలనిగా అలా చేసింది. ఏంట్రా కూసావు? కోర మీసం, కొనదిరిన మీసం, రాములోరు విరిచిన బిల్లు లాంటి మీసం ఎక్కడైనా ఎవరికైనా ఉంటే అది ఒక్క మా భరత సింహారెడ్డి దొరగారికే ఉండాలి. కొద్దిగా తిన్నానా? పార్వతి, ఏమైంది నీకు? మాకేమీ కాలే స్వామి, మేము బాగానే ఉన్నాం. మాకేం తక్కువ, చాలా సంతోషంగా ఉన్నాం.
పార్వతి చూడు పార్వతి, నేనే ఈ పెళ్లికి ఒప్పుకున్నా, నా చెల్లెలు ఒప్పుకోవాలిగా. అన్నయ్య, వదిన ఏం చేసినా నా మంచికే చేస్తుంది. చూస్తూ చూస్తూ నన్ను నిప్పుల్లోకి తోసేది కదా. ఎవరి నుదుట ఏం రాసుంటే అదే జరుగుతుంది. సరే, సాంప్రదాయ ప్రకారం తాంబూలాలు తీసుకోవడానికి రమ్మని మీ అన్నయ్య కబురు చేయి. అయ్యో అన్నయ్య! మీ అన్నయ్య ఇక్కడ లేడు. నేను ఇక్కడ అరిస్తే అక్కడ మా అన్నయ్యకి వినపడుతుంది. ఏంటమ్మా కబురు చేశారంట? పెళ్ళంత హడావిడి మా పుట్టింట్లో ఎలా జరుగుతుందో అంతా అలాగే జరగాలి. ఫాలోయింగ్ అదనమాట. అయ్యా అయ్యా, అన్యాయం జరిగిందయ్యా. ఏం జరిగిందిరా? మన లక్ష్మి పావు కట్టు కనుమూసిందయ్యా. అయ్యా, బయట వాళ్ళందరూ దిక్కులేని వాళ్ళు అనాథలను ఏడిపిస్తున్నారక్క. మనం పిరికి వాళ్ళం అయితే అందరూ అలాగే ఏడిపిస్తారు. ఎవరైనా సరే మిమ్మల్ని అనాథ అన్నారనుకో, భరత్ సింహారెడ్డి గారే మాకు అమ్మ నాన్న దేవుడు అన్నీ అని చెప్పాలి. సరేనా? బాగున్నావా అన్నయ్య? బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? బాగున్నానన్నయ్య. అరే రే రే అడవకరా. బావగారు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఏమిటో ఇక్కడ ఇంత హడావిడి పెట్టుకుని ఈయన గారు ఎక్కడ ఊరేగుతున్నారో. అసలు మా పుట్టింట్లో టైం అంటే టైము అదన్నమాట. నమస్కారం భరసింహారెడ్డి గారు. నమస్తే 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 నమస్తే. నమస్కారం అయ్యా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అయిన సంబంధం అనుకున్న సంబంధం. భరసింహారెడ్డి గారు, తాంబూలాలు మార్చుకోండి. అటు బావగారు ఇటు బామ్మరిది ఎంత బంధువులైనా ఒక మాట అనుకోవాలిగా. భరసింహారెడ్డి గారు తన చెల్లెలికి తక్కువ చేస్తారా ఏంటి? ఏం భరసింహారెడ్డి గారు మాట్లాడరే? క్షమించాలి, నేను ఈ నిశ్చితాంబూలాలు తీసుకోవడం లేదు. ఏంటి రెడ్డి గారు, మీ బావమరిది గారితో సరసమా సరదానా? కాదు, నిజంగా చెప్తున్నాను, నాకు ఈ సంబంధం ఇష్టం లేదు. భరసింహారెడ్డి గారు, ఏమిటి ఆ మాటలు? ఆ మాట చెప్తానికా మమ్మల్ని అందరిని పిలిచింది? తాంబూలాలకు పిలిచి ఇప్పుడు కాదంటే పశుపతి గారు పరువు ఏమవుతుందో ఆలోచించారా? అన్నీ ఆలోచించే చెప్తున్నాను, నన్ను క్షమించండి. ఆగు! ఏయ్, మర్యాదగా నీ చెల్లెలిచ్చి పెళ్లి చేయి, లేదా బలవంతంగా తీసుకెళ్లి తాళి కడతాను. భరతసింహారెడ్డి, ఈ భరత సింహారెడ్డి చెల్లెల్ని తీసుకెళ్లి తాళి కడితే చూస్తూ ఊరుకోవడానికి నేను బెదవను అనుకున్నావా, చబట్ను అనుకున్నావా? పశుపతి, ఇప్పుడు చెప్తున్నాను రా, నా చెల్లెల్నే కాదురా, నా చెల్లెల్ని నీడ తాకినా నేను ఒక పక్క మీసం తీసేసుకుంటాను. తాకి చూడరా. నీ చెల్లెల్ని తీసుకెళ్లి తాళి కట్టలేదంటే నేను మగాడినే కాదురా. కట్టరా, కట్టని చూడరా. కట్టి చూపిస్తారా? చూస్తా.
కాదయ్యా, నా బిడ్డ విషయం చనిపోయింది పాము కాడు కాదయ్యా, మరి మనిషి వేసిన కాడు కన్ను మూసిందయ్యా. ఏమిటంజి నువ్వనేది? నిస్తార్థానికి వచ్చిన తమ బావమరిది పశుపతి మా తోట బంగాళాలో మకాం వేశారు. ఆయన గారికి మంచి చెడ్డలు చూడమని లక్ష్మిని పంపించారు. ఈ విషయం ఎందుకురా ముందే చెప్పలేదు? ఆ పశుపతి గారిని నరికి పారేసుంటావని కదా. వద్దయ్యా, మీరు అతని ప్రాణాలు తీస్తే పోయిన నా లక్ష్మి ప్రాణాలు వస్తాయా? తమని కొని చేస్తే మేమంతా అనాథలం కావా? అంజీ వద్దయ్యా, చెడిపోయి ఆత్మహత్య చేస్తున్న చెడ్డ పేరు నా బిడ్డకి అంటకూడదయ్యా. అది దేవతలానే పెరిగింది, దేవతలానే వెళ్ళిపోయింది. కానీ నా బిడ్డకి అన్యాయం చేసిన ఆ దుర్మార్గుడు దేవాలయం లాంటి తమ ఇంట్లో అడుగు పెట్టకూడదయ్యా. వాడు శారదాంబని పెళ్లి చేసుకుంటే ఆ తల్లి బతుకు కూడా కట్టెల పాలేనయ్యా.